ఎగతాళి చేసేవాళ్లు మాటలు వినకండి. ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క తోడుగా బాలు అనే కష్టపలే గాడిద ఉండేది. ఆ రైతు జీవితం మొత్తం బాలు మీదే ఆధారపడి ఉండేది. ప్రతిరోజూ బాలు గ్రామం నుండి పట్టణానికి భారమైన సరుకులు మోసేది. దాంతో ఆ రైతు జీవనం సాగించేవాడు. కాని బాలు ఎప్పుడూ ఆగేది కాదు. తన యజమాని కోసం అది అడుగడుగుగా ముందుకు సాగేది. ఆ దారిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి కూర్చుని ఉండేది. ప్రతిరోజూ బాలు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ కాకి దాన్ని గమనించేది. ఒకరోజు అది మొదటిసారి మాట్లాడింది. ఓ గాడిదా, ఇంత బరువు మోస్తూ ఇంకా బ్రతుకుతున్నావా? బాలు ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తన దారిలో నడిచింది. కాకి మళ్లీ నవ్వింది. ఎంత స్లోగా ఉన్నావు, నీవు పనిచేసేందుకే పుట్టావు. బాలు మాత్రం ఏమీ విననట్టుగా ముందుకు వెళ్ళిపోయింది. ఆ రోజునుంచి ప్రతిరోజూ అదే జరిగింది. బాలు ఆ దారిమీద నడిచిన ప్రతిసారీ కాకి ఎగతాళి చేయడం మొదలుపెట్టేది. మళ్ళీ వచ్చావా? ఇంకా ఈ బరువులు మోస్తూనే ఉన్నావా? రోజురోజుకు ఆ మాటలు మరింత కఠినంగా మారాయి. నువ్వు పనికిరానివాడివి. ఎవరూ నిన్ను గౌరవించరు. నీవు బాధపడడానికే పుట్టావు. మొదట బాలు పట్టించుకోలేదు. కాని క్రమంగా ఆ మాటలు ఆది మనసులోకి చేరాయి. పట్టణానికి వెళ్ళినప్పుడు కూడా ఆ కాకి మాటలు ఆది మాసులో వినిపించేవి. నడుస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఎగతాళి దాన్ని వెంటాడుతూనే ఉండేది. ఒకరోజు బాలు ఆగింది. పైకి చూసి నెమ్మదిగా మాట్లాడింది. నేను కష్టపడి పనిచేస్తున్నాను అంది. కాకి నవ్వుతూ, ఎందుకంటే నువ్వు వినేస్తావు అంది. ఆ రోజునుంచి బాలు మారిపోయింది. కాకి మాటలు దాని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అడుగులు నెమ్మదించాయి. ధైర్యం తగ్గింది. బయట బరువు, లోపల మాటల బరువు. ఒక సాయంత్రం బాలు చాలా అలసిపోయింది. కాకి మళ్ళీ నువ్వు పనికిరానివాడివి అంది. బాలు ఆగి నేను పనికిరానివాణ్ణే అంది. అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. కొద్దిసేపటికి రైతు వచ్చాడు. బాలున్ చూసి షాక్ అయ్యాడు. నువ్వే నా జీవితంరా అంటూ ఏడ్చాడు. కాని బాలు ఇక లేచేది కాదు. మరుసటి రోజు కాకి ఇంకొకర్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. ఈ కథ వల్ల మనకి తెలిసిందేమిటి అంటే, ఎగతాళి చేసేవాళ్లు మారరు, మనమే మారాలి. వారి మాటలు వినకండి. మనసును కాపాడుకోండి.